ఇంకోసారి ఒక్క బాల్ కూడా వేయకుండా ఒక టీం క్వాలిఫై అయిపోయింది. ఆపోనెంట్ ఎవరు? జీటీ. ఈ జీటీ ఉన్న మ్యాచ్లు వర్షం పడడం, అబాండన్ అవ్వడం, ఒక్కొక్క పాయింట్ రావడం, టీం క్వాలిఫై అయిపోవడం. ఇంకా నయ్యం, ఇంకా జీటీకి మ్యాచ్లు లేవు, సీజన్కి అయిపోయింది, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, అస్సాంకి వెళ్ళిపోయారు వాళ్ళు ముందుగానే. ఈ మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ 15 పాయింట్లు చేరుకున్నారు కాబట్టి వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయారు. మ్యాచ్ ఆడాల్సిన పని లేదు, గెలవాల్సిన అవసరం రాలేదు, ఓడిపోవాల్సిన బాధ జరగలేదు. ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు, కానీ మాట్లాడుకుందాం. ఎక్కడ? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్ కూర్చుండకపోయింటే కౌశిక్ స్టంప్ టేల్స్ అండ్ టచ్లో ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాం. ఐపీఎల్ అయిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్, దాని తర్వాత ఒలింపిక్స్, ఇలా నడుస్తూనే ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ కూడా బ్రేక్ లేయం. అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యాచ్లో ఏం జరిగింది? జరగలేదు, ఎందుకంటే వర్షం మాత్రమే మ్యాచ్ ఆడుకుంది, వరుణ దేవుడు మాత్రమే మ్యాచ్ ఆడుకున్నాడు. మరి నువ్వేంది రైట్ తయారై కూర్చున్నావు అంటే, గ్రౌండ్కి వెళ్ళాపోయ్యా, మంచిగా తయారై వెళ్ళానా, ఎక్కడైనా వాడాలిగా, అక్కడ ఎలాగో వాడే ఛాన్స్ దొరకలేదు. అరే ప్రీ షో చేద్దామని కిందకి వెళ్ళాం, కరెక్ట్గా వర్షం స్టార్ట్ అయిపోయింది, అంత వర్షమే ఆగలేదు. అందుకని ఇంకా బాగానే ఉందా? కమెంట్లో చెప్పండి. ఆరెంజ్ కలర్ సెట్ అయిందా నాకు? కమెంట్లో చెప్పండి. ఆరెంజ్ చేసుకున్నా అని చెప్పి నేను బీజేపీ సపోర్టర్ కాదు, ఆరెంజ్ చేసుకుని చెప్పి నేను ఎస్ఆర్ఎస్ సపోర్టర్ కాదు. అట్ట కాదన్న, అట్ట కుదరదు, మేము ఒప్పుకోం. మా స్టైలిస్ట్ అక్కడ ఏది ఇస్తే అది వేసుకోవాలన్నమాట, మేము అర్థం చేసుకోగలరు. ఓకేనా? ఇది నాది కాదుగా, ఇచ్చేసే వెనక్కి. బేసిక్గా వాష్అవుట్ అయిపోయిందా? కేకేఆర్తో కూడా జీటీ గేమ్ వాష్అవుట్ అయిపోయింది, వాళ్ళేమో టేబుల్ టాపర్స్గా కూర్చున్నారు. ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్తో గేమ్ వాష్అవుట్ అయిపోయింది, వీళ్ళు ప్లే ఆఫ్స్లోకి చేరుకున్నారు. అలా జరిగిపోయింది మ్యాచ్. ఆర్ అదర్ అలా జరగకుండా మ్యాచ్ రిజల్ట్ అలా వచ్చేసింది అనమాట. ఒక మాట చెప్పాలి, ఇక టీమ్స్ పక్కన పెట్టేస్తే ఫుల్గా ఎంజాయ్ చేసింది క్రౌడ్. అంటే అక్కడ వర్షం పడుతుందని తెలుసు, మ్యాచ్ జరుగుతుందో పక్కన పెట్టేస్తే డీజే వేసిన పాటలకి వాళ్ళు డాన్స్ చేసుకుంటూ తడిసి ముద్దవుతున్నా కూడా పట్టించుకోకుండా ఫుల్ ఎంజాయ్ చేశారు. నాకు వాళ్ళని చూసి భలే ముచ్చటేసింది. వాళ్ళ కోసమైనా ఒక 5 ఓవర్స్ గేమ్ అయినా అవుతే బాగుండు, వాళ్ళు చూసి ఆనందిస్తారు. మేము కూడా ఇక్కడ వచ్చినందుకు ఏమన్నా కాస్త పని ఉంటుంది, చెప్పుకోవడానికి ఉంటుంది అనుకున్నాం, కానీ జరగలేదు. దట్స్ హౌ ద గేమ్ గోస్ సమ్ టైమ్స్. అండ్ జీటీకి అలాగే ఇంకా కొట్టు కట్టేసి వాళ్ళు ఈ సీజన్కి ఇంటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై కాకపోవడం, ఐపీఎల్లోకి అడుగుపెట్టిన తర్వాత మొదటి సీజన్లో గెలిచారు, 2 సీజన్లో రన్నర్స్అప్గా ఉన్నారు. క్యాప్టెన్ మారాడు, టీంలో ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేరు, లైక్ షమి తను అందుబాటులో లేకపోవడం ఆబ్వియస్లీ వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగించింది, విచ్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ సమ్స్ అప్ జీటీ సీజన్. శుభ్మన్ గిల్ అంత గ్రేట్ సీజన్ కాదు, ఒక సెంచరీ కొట్టినా కూడా ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యాడు, ఎక్కువ రన్స్ లేవు తన దగ్గర నుంచి కూడా. సాయి సుదర్శన్ ఒక డీసెంట్ సీజన్. మిడిల్ ఆర్డర్లో ఎవరు కూడా రన్స్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయలేదు. విద్యమాన్ సాహా కొంచెం ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా రషీద్ ఖాన్ వాజ్ నాట్ ఇట్ ఇస్ బెస్ట్, విచ్ టెల్స్ యూ జీటీ ఎందుకు కాస్త ఇబ్బంది పడ్డారు సీజన్ మొత్తం అంతా. సన్ రైజ్ హైదరాబాద్ ఏమిటంటే క్వాలిఫై అయిపోయారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకో మ్యాచ్ ఉంది వాళ్ళకి. 19 ఒక మ్యాచ్ ఉంది, బట్ 19నే రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక మ్యాచ్ ఉంది. మధ్యాహ్నం సన్ రైజ్ హైదరాబాద్ ఆడతారు, సాయంత్రం మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆడతారు. ఇద్దరికి గెలుపు కావాలి. ఎందుకు కావాలి? బికాజ్ ఆ సెకండ్ స్పాట్ కావాలి పాయింట్స్ టేబుల్లో. అప్పుడు యూ నో ద డ్రిల్. ఎందుకు కావాలి? ఫైనల్స్కి వెళ్ళడానికి ఎక్స్ట్రా ఆపర్చునిటీ, ఇవన్నీ మీకు తెలుసు. సో 2 పాయింట్స్ గెలిస్తే, ఆర్ ఆ మ్యాచ్ గెలిస్తే అగేన్స్ పంజాబ్ కింగ్స్ మధ్యాహ్నం ఆడి ఎస్ఆర్హెచ్ కూడా 17, అండ్ దే వుడ్ హ్యావ్ టు హోప్ దట్ ఆర్ఆర్ అగేన్స్ట్ కేకేఆర్ ఓడిపోవాలి అని. ఎందుకంటే ఆర్ఆర్ ఆబ్వియస్లీ వరుసగా 4 ఓడిపోయి వస్తున్నారు. కేకేఆర్ ఇస్ బెటర్ సైడ్ ఫర్ షూర్. ఎలాగో కేకేఆర్ అట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్, రైట్? సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే, అంటే వాళ్ళు ఆర్ఆర్ని ఓడించి సన్ రైజ్ హైదరాబాద్కి ఆ సెకండ్ స్పాట్లో ఆడే అవకాశం ఇస్తారా, లేదా ఆర్ఆర్తో ఓడిపోయి ఆర్ఆర్ని సెకండ్ స్పాట్కి మూవ్ చేస్తారా అన్నది మాత్రమే పాయింట్ చూసుకోవాల్సింది. అది మనకి 19 తెలుస్తుంది. సో దట్స్ వాట్ ఇట్స్ టేక్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ది లీగ్ ఫేజ్. దాని మధ్యలో ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్ గురించి మాట్లాడదాం కాసేపట్లో. దానికంటే ముందర ఏమిట్రా అంటే, 18 జరిగే మ్యాచ్ ఉంది, ఇప్పుడు అది వర్చువల్ నాకౌట్ గేమ్గా మారిపోయింది. ఆర్సీబీ సిఎస్కేని కొట్టిందా? ఆర్సీబీ త్రూ. లేదు, సిఎస్కే ఆర్సీబీని కొట్టిందా? సిఎస్కే త్రూ. 16 పాయింట్లకు వచ్చేస్తారు. అండ్ అగైన్ ఇప్పుడు 3rd, 4th పొజిషన్లో ఎక్కడైనా ఫరక్ పడదు. సో సన్ రైజ్ హైదరాబాద్కి గెలుపు కావాలి. ఆ లాస్ట్ గేమ్లో 17 పాయింట్స్కి వెళ్ళాలి. సిఎస్కే కూడా మాక్సిమం 16. సో వాళ్ళు ఇన్ ఆల్ ప్రాబిలిటీ దిల్ ఎండ్ అప్ ప్లేయింగ్ దట్ ఎలిమినేటర్. అంటే అహ్మదాబాద్లో గేమ్ అది గెలిస్తేనే తిరిగి మళ్ళీ చెన్నైకి వెళ్ళి క్వాలిఫైర్ 2 గెలిస్తే ఫైనల్ ఆడే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. సో పొటెన్షియలీ ప్రాబబ్లీ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే లాస్ట్ గేమ్గా మారచ్చు మహేంద్ర సింగ్ ధోనీకి. బికాజ్ నెక్స్ట్ సీజన్ ఆడతాడో తెలీదు. ఇది ఓడిపోతే వాళ్ళు నాక్డ్ అవుట్. సో తిరిగి వెనక్కి వస్తాడా తనకి తప్ప ఎవరికి తెలీదు. అండ్ నాట్ జస్ట్ ధోని, అందరం ధోని గురించే మాట్లాడుతున్నాం, కానీ అది పొటెన్షియలీ ఇంకొక వికెట్ కీపర్ బ్యాటర్ కూడా లాస్ట్ గేమ్గా మారచ్చు. హైపోథెటికల్లీ స్పీకింగ్, ఆర్సీబీ ఒకవేళ ఓడిపోతే దే విల్ బి నాక్డ్ అవుట్. దినేష్ కార్తిక్ మళ్ళీ కనిపించడు ఆర్సీబీ తరఫున ఆడుతూ, ఐపీఎల్ ఆడుతూ, బికాస్ తన రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు. మనం ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, తను మళ్ళీ కనిపించడం మాట్లాడుతూ దాంట్లో ఆ వేవ్లో కొట్టుకుపోతున్నా, కానీ ఇక్కడ దినేష్ కార్తిక్ లాంటి ఇంకొక వికెట్ కీపర్ బ్యాటర్ హూస్ డన్ వెల్ ఫర్ ఇండియా. ఆఫ్ కోర్స్ ధోని కెరీర్తో కంపేర్ చేయాలి, బట్ తను కూడా ఇండియాకి ఆడిన క్రికెటరే. ఈజ్ హ్యాడ్ అ స్టెల్లర్ కెరియర్ ఐపీఎల్లో. తను కూడా మరి
కనిపించడు మళ్ళీ అని ఒక పాయింట్ని బహుశా అందరం మిస్ చేసావేమో. ఐమ్ జస్ట్ ట్రైన్ టు బ్రింగ్ ఇట్ యువర్ అటెన్షన్. సో ఆ గేమ్లో it could be the last time that Mahirat is playing together. It could be the last time potentially that Dhoni is playing, depending on if RCB wins. అలాగే దినేష్ కార్తిక్ కూడా ఆఖరిసారి ఆడుతూ ఉండొచ్చు ఐపీఎల్లో if RCB loses the game. So 18 జరిగే గేమ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ గేమ్, క్రూషియల్ గేమ్ ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. సో 18th గేమ్ అసలు మిస్ అవ్వకండి. ఎవరు గెలుస్తారో తెలీదు. ఆ రోజు వర్షం పడకపోతే, వర్షం కనుక ఆ రోజు స్పాయిల్ స్పోర్ట్ ప్లే చేసిందా, ఎలా అయితే హైదరాబాద్లో ఈ మ్యాచ్లో వర్షం పడిందో, అలాగే బెంగళూరులో, చెన్నై అనలేదు, బెంగళూరులో, ఎందుకన్నా మీకు అర్థమవుతుంది ముందర వీడియో చూస్తుంటే, బెంగళూరులో కనుక వర్షం పడకపోతేనే ఆ మ్యాచ్ పడిందా, మళ్ళీ వరుణ్ దేవుడు గెలిచాడా, దట్ మీన్స్ ఆర్సీబీ ఈస్ నాక్డ్ అవుట్ అండ్ సిఎస్కే విల్ గో త్రూ టు ద ప్లే ఆఫ్స్. సో వర్షం పడకూడదని కోరుకోవాలి. ఇంకా మీరు దాని తర్వాత ఆర్సీబీ ఫ్యానా సిఎస్కే ఫ్యానా మీకే వదిలేస్తున్నాను. పూజలే చేస్తారా, యజ్ఞాలే చేస్తారా, యాగాలే చేస్తారా, క్షుద్ర పూజలే చేస్తారా, చేతపడే చేస్తారా, మీ ఇష్టం మహాప్రభులారా, చూసుకోండి మీరు. అది ఆ మ్యాచ్కి సంబంధించిన విషయం. ఇంకా టాప్ 4కి ఎవరెవరు వెళ్తున్నారో అక్కడ క్లారిటీ వస్తుంది. సో 18th 19th మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఎవరు ఏ పొజిషన్లో ఉంటారు, ఎవరు ఫైనల్గా టాప్ 4లోకి వెళ్తారు అన్న దానికి 3 టీమ్స్ కన్ఫర్మ్డ్. 4th స్పాట్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మ్యాచ్ ఏంటి? నెక్స్ట్ మ్యాచ్ ఇస్ ఎ ప్రివ్యూ. అప్పుడు చెప్పేస్తాడరా, తీసుకురా కిందకి వచ్చిందా? నెక్స్ట్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జీ. ఇది ఫార్మాలిటీ. ఎందుకు ఫార్మాలిటీ కోచ్? బికాజ్ ఎంఐ ఎలాగో బయటకు వెళ్ళిపోయారు. ఫస్ట్ టీమ్ టు ఎలిమినేట్ సీజన్లో ఎవరు? ఎంఐ. ఎల్ఎస్జీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎలాగో క్వాలిఫై కాలేరు, అయిపోయింది. సో బేసిక్గా ఇద్దరు ఫార్మాలిటీ కోసం ఆడాలి, ఇద్దరు వాళ్ళ లాస్ట్ గేమ్స్ ఆడుకోవాలి. అండ్ ఏమన్నా బెంచ్ స్ట్రెంత్ టెస్ట్ చేసుకుంటారా అది వాళ్ళు చూసుకోవాలి. అలా కాకుండా ఇంకేమన్నా జరుగుతుందా మ్యాచ్లో చూసుకోవాలి. ఇక్కడ ఏమిట్రా అంటే, మనం వెళ్ళిపోతున్నారు కాబట్టి టీమ్స్ వాళ్ళ గురించి లైట్గా మారదాం. మ్యాచ్ గురించి కంటే కూడా వాళ్ళ సీజన్ అలా ఉంటుంది, దాని గురించి లైట్గా చర్చించుకుందాం. ఇక్కడ పొటెన్షియల్ అగైన్ ఇది రోహిత్ శర్మకి లాస్ట్ గేమ్ కావచ్చు ముంబై ఇండియన్స్కి. బికాజ్ వార్తలు చర్చలు ఏమిట్రా అంతర్జాలంలో అంటే, అంతర్జాలమా ఏకే ఆయరే? కమెంట్లో మీరే చెప్పండి, మీ హోంవర్క్ ఇది. అంతర్జాలం అంటే చెప్పండి నాకు. సో బేసిక్గా రోహిత్ శర్మకి దిస్ కుడ్ బి ద లాస్ట్ గేమ్ ఫర్ ముంబై ఇండియన్స్. ఎందుకు ఇలా అంటున్నాను? ఎప్పుడైతే ఆ క్యాప్టెన్సీ గొడవ జరిగిందో, హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇచ్చేశారో, డై హార్డ్ ఎంఐ ఫ్యాన్స్ ఎప్పుడైతే కాదనుకున్నారో, వాళ్ళు రోహిత్ శర్మకి ఎంత ప్రేమిస్తున్నారో తెలుసు. రోహిత్ శర్మ మెగా ఆప్షన్లోకి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఇయర్, రిటైన్ చేసుకోబడడు బై ఎంఐ. ఒకవేళ చేసుకుంటాను తను వద్దంటారని చెప్పి వార్తలు వింటున్నాం. నిజమో కదా మనకు తెలియదు, బట్ ఆ ప్రాబిలిటీ ఉంది. దర్ ఇస్ అ ఛాన్స్ దట్ మైట్ హ్యాపెన్. సో ఎంఐ కలర్స్ లో రోహిత్ శర్మ బహుశా లాస్ట్ టైం చూస్తామేమో, అదొక పాయింట్. దాని తర్వాత ఇట్స్ బిన్ అ హారిబుల్ సీజన్ ఫర్ ఎంఐ. టాప్ సైడ్ ఇది యాక్చువల్లీ చూస్తే కనుక, లీగ్ ప్రారంభంలో చూస్తే ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ ఇండియా హార్దిక్ పాండ్యా, T20 నంబర్ 1 బ్యాటర్ ఇన్ ద వరల్డ్ సూర్యకుమార్ యాదవ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ ఎనీ ఫార్మాట్ లో బుమ్రా. 4 ఉన్నారు ఈ స్క్వాడ్లో, 4 ఎంఐ స్క్వాడ్లో ఉన్నారు. 4 దాదాపు ప్రతి గేమ్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ మొదట్లో 3 మ్యాచ్లు ఆడలేదు సరే, బట్ అయినా కూడా వీళ్ళు ఫస్ట్ టీమ్ టు బి ఎలిమినేటెడ్. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ బిన్ అ హారిబుల్ సీజన్ ఫర్ దెమ్. క్యాప్టెన్సీ నుంచి మొదలు పెట్టుకొని బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ ఏది వర్కౌట్ కాలేదు వీళ్ళకి. క్యాప్టెన్సీ తెలిసిన విషయమే. బౌలింగ్ అంటారా, బుమ్రా మినహాయిస్తే మిగతా అందరూ రన్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ కామధేనుగా మారిపోయిన వాళ్ళే. బ్యాటింగ్ అంటారా, రోహిత్ శర్మ కూడా మొదటి 6 మ్యాచ్లు ఒక రకం, దాని తర్వాత అన్ని ఇంకొక రకం. ఇషాన్ కిషన్ కూడా అంతే. మొదటి 6 మ్యాచ్లో రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా ఐ థింక్ దే హ్యాడ్ 450+ పార్ట్నర్షిప్స్. బట్ అది కట్ చేస్తే దాని తర్వాత 35 కూడా దాటింది లేదు వీళ్ళిద్దరు కలిసి. ఇషాన్ తనకు కూడా ఒక ఆర్డినరీ సీజన్, రోహిత్ శర్మ బై హిస్ స్టాండర్డ్స్ ఆర్డినరీ సీజన్. బట్ ఇప్పుడు యాక్చువల్లీ చెప్పొచ్చు దట్ రోహిత్ శర్మకి గత 3-4-5 సీజన్లుగా ఐపీఎల్ హస్ ఆల్వేస్ బీన్ ఆర్డినరీ అని, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. ఈసారి బహుశా కొంచెం బెటర్గా ఆడాడేమో. నేను సీజన్ ప్రారంభంలో ఏమనుకున్నాను అంటే, దట్ తనకి ఎలాగో క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి ఫ్రీగా ఆడతాడు, బోల్డ్ రన్స్ కొడతాడు, బౌలర్స్కి చుక్కలు చూపిస్తాడు అనుకున్నా. అలానే స్టార్ట్ చేశాడు కూడా, బట్ ఎక్కడో దారి తప్పింది, ఎక్కడో కాస్త మన ఏమంటారు గాడి పట్టి సైడ్ ఓగా పోయిచువా. ఇప్పుడు కోరుకునేది ఏంటి మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్గా? ఇండియన్ జెర్సీ వేసుకున్నప్పుడు రోహిత్ శర్మ కంప్లీట్ డిఫరెంట్ ప్లేయర్గా మారిపోవాలి. ఎలా అయితే 50 ఓవర్ ఓడిఐ వరల్డ్ కప్లో చూసామో అలాంటి పర్ఫార్మెన్సే, అలాంటి ఫామే రోహిత్ శర్మ నుంచి కావాలి ఇండియన్ టీంకి. బికాజ్ అది లేకపోతే మనకు చాలా ఇబ్బంది పడతాడు తను, అలాగే ఇండియన్ టీం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సో ఎంఐకి ఉన్న ఫామ్ అది ఉండకూడదని కోరుకోవాలి. అలాగే సూర్యకుమార్ యాదవ్ ప్యాచీ పర్ఫార్మెన్స్ అని 3 హాఫ్ సెంచరీ ఉన్నా కూడా ఆ కన్సిస్టెన్సీ తన నుంచి కావాలి. బుమ్రా ఆ వికెట్స్ తీస్తూనే ఉండాలి. హార్దిక్ పాండ్యా మోర్ ఇంపార్టెంట్లీ ఈజ్ ది బెస్ట్ ఆల్రౌండర్ వీ హ్యావ్ రైట్ నౌ. తను ఇండియన్ జెర్సీ వేసుకునేసరికి ఈ ఎంఐ బ్లూ జెర్సీ వదిలేసి ఇండియన్ జెర్సీ వేసుకోగానే వీళ్ళందరి ఫామ్లు మారిపోవాలని కోరుకోవాలి. ప్రార్థించండి అందరూ కూడా, అది జరగాలి. లేకపోతే ఎంఐకి పట్టిన గతే పట్టచ్చు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అవసరం మనకది. టచ్ వుడ్ మనకి ఎందుకు, అది వద్దు మనకి. సో అది మారాలని కోరుకోవాలి. మరోపక్క ఎల్ఎస్జీ, వీళ్ళకి కూడా నాట్ అ గ్రేట్ సీజన్. యాక్చువల్లీ ఇది 3వ సీజన్ వీళ్ళకి ఐపీఎల్లో. మొదటి సీజన్లో వీళ్ళు కూడా ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యారు, కానీ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వలేకపోయారు. అండ్ ఇట్స్ బిన్ ఎ ప్యాచీ సీజన్, టఫ్ సీజన్ ఫర్ దెమ్.
బ్యాటింగ్ వెళ్ళి పెద్దగా క్లిక్ కాలేదు. సిఎస్కేని చెన్నైలో ఓడించడం తప్ప పెద్ద హైలైట్గా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంట్లో బాగానే డిఫెండ్ చేసుకున్నారు. ఇనిషియల్గా 160 కంటే ఎక్కువ కొట్టినప్పుడల్లా కూడా డిఫెండ్ చేసుకుంటారు సక్సెస్ఫుల్గా అన్న ఒక ట్యాగ్ ఉంటుంది. అది బ్రేక్ అయింది. అది బ్రేక్ అయినప్పటి నుంచి మ్యాచ్ రోడ్ కూడా మొదలు పెట్టారు. నికోలస్ పూరన్ డెంట్ ఫైర్ అలాట్. కేఎల్ రాహుల్ అంతగా ఫైర్ కాలేదు. మచ్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ తన నుంచి కంపేర్ టు లాస్ట్ సీజన్. స్ట్రైక్ రేట్ పెరిగింది పవర్లో, బట్ స్టిల్ తన నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు బికాస్ హీ కెన్ డెలివర్ దోస్ రన్స్ అండ్ ఆ ఇన్నింగ్స్ ఆడగలడు కాబట్టి. బౌలింగ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మ్ చేశారు. మయాంక్ యాదవ్ సంబడి వాజ్ వెరీ వెరీ రిఫ్రెషింగ్ అని అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తారు తను ఎలా పర్ఫార్మ్ చేస్తాడని. 3 మ్యాచ్లు ఆడడం, ఇంజూరీ అయిపోవడం, దాని తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేయడం, కొన్ని మ్యాచ్ తర్వాత మళ్ళీ ఇంజూరీ అయిపోవడం, బయటికి వెళ్ళిపోవడం. సో నథింగ్ వర్క్ ఫర్ దెమ్. సో తర్వాత అఫ్ కోర్స్ సంజీవ్ గోయంకా ది ఓనర్ అండ్ కేఎల్ రాహుల్ మధ్యన ఆల్టర్కేషన్ ఒకటి చూసాం ఫీల్డ్ పైన. దట్ లెఫ్ట్ బ్యాట్ టేస్ట్ ఇన్ ద మౌత్. నెక్స్ట్ గేమ్లో ఆఫ్ కోర్స్ మళ్ళీ వచ్చేసాడు, తన క్యాప్టెన్సీ చేశాడు. సంజీవ్ గోయంకా క్రౌడ్లోంచి చప్పట్లు కొట్టారు, అంతా బాగుంది. డిన్నర్కి పిలిచాట, ఇంట్లో కౌగులించుకున్నాడు, ఇవన్నీ చేశారు. బట్ మనం సీజన్ మొత్తం అంతా చూస్తే ఇట్స్ నాట్ బిన్ ఎ గ్రేట్ సీజన్ ఫర్ దెమ్ అన్ఫార్చునేట్లీ కదా. వీళ్ళు క్వాలిఫై కాలేదు, ఎంఐ క్వాలిఫై కాలేదు. సో దట్స్ హౌ ది సీజన్ ఎండ్స్ ఫర్ బోత్ దీస్ టీమ్స్. అండ్ ఒక ఆఖరి మ్యాచ్ ఆడతారు. మేబీ ఎవరినైనా ట్రై చేద్దాం అనుకుంటారేమో, ఎవరికైతే గేమ్స్ రాలేదు వాళ్ళని. సంబడి లైక్ కుమార్ కార్తికేయ ఫర్ ఎంఐ లాస్ట్ సీజన్లో బాగా ఆడాడు. సైద్ ముష్తాక్ అలీ హ్యాడ్ డీసెంట్ రన్, బట్ దానికి గేమ్స్ ఇవ్వలేదు. ఒక మిస్టరీ స్పిన్నర్ ఎందుకు ఆడించలేదు వాళ్ళకే తెలియాలి. ఎవరైనా రెస్ట్ తీసుకుంటారా, వీ డోంట్ నో. సో విల్ రోహిత్ శర్మ ప్లే? ఇఫ్ ఇట్ డజంట్ ప్లే, ఈస్ దట్ ది ఎండ్ ఆఫ్ రోహిత్ శర్మ అట్ ఎంఐ? యూ డోంట్ నో. సో ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ థింగ్స్ లుక్ ఫార్వర్డ్ టు. కేఎల్ రాహుల్ తను కూడా బహుశా మెగా ఆప్షన్లోకి వచ్చేస్తాడు. రిటైన్డ్గా ప్లేయర్గా ఉండకపోవచ్చు అంటున్నారు. ఆ డిస్టర్బెన్స్ ఏదైతే వచ్చిందో అది నెక్స్ట్ సీజన్ కనిపిస్తుందని క్లియర్గా అంటున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ మీ ఇష్టమైన ప్లేయర్స్ ఆ ఫేవరెట్ జెర్సీ వేసుకొని కనిపిస్తారు చూడాలనుకుంటే కనుక యూ కెన్ లుక్ ఎట్ దట్ మ్యాచ్. సో దట్స్ సంథింగ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మ్యాచ్. బట్ అదర్వైజ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది లీగ్ అండ్ ది క్వాలిఫికేషన్ సినారియో ఎటువంటి సంబంధం లేదు. సో ఈ మ్యాచ్ వదిలేసినా చూడకపోయినా పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదు. వేరే ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉన్నా, సినిమాలు ఏమన్నా చూసుకుందాం కూడా ప్లాన్ చేసుకోవచ్చేమో. నేను ఎలాగో చూస్తాను, ఎందుకంటే రోజు రివ్యూ కాబట్టి నేను చూసి రివ్యూ ఇస్తాను దాన్ని. సో అది చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ డే వచ్చేస్తుంది రివ్యూ దానికి సంబంధించింది. అంతే నా దగ్గర ఇంక పెద్దగా ఏం లేదు చెప్పడానికి. సో ఐ కీప్ ఇట్ షార్ట్. ఎలాగో మ్యాచ్ జరగలేదు, ఈ మ్యాచ్లో పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏమీ ఉండకపోవచ్చు బికాస్ డెడ్ రబ్బర్ కదా. సో ఇప్పటిదాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ బికాస్ యూర్ గ్రోయింగ్ రియలీ ఫాస్ట్. అండ్ మీరు కూడా ఈ ఫాస్ట్ జర్నీలో ఒక పార్ట్ అవ్వండి అండ్ హెల్ప్ us అండ్ మోటివేట్ us ఈవెన్ మోర్ టు గివ్ యూ బెటర్ కాంటెంట్. అండ్ షేర్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి, అలాగే కమెంట్ చేయండి అబౌట్ వాట్ యూ లైక్. అండ్ యూ థింక్ ఇట్ బి ద లాస్ట్ గేమ్ ఫర్ రోహిత్ శర్మ? మీ ఉద్దేశంలో కేఎల్ రాహుల్ ది లాస్ట్ గేమ్గా మారచ్చా? ఆర్ వాట్స్ ఎట్ స్టేక్? ఎందుకు చూద్దాం అనుకుంటున్నారు ఈ మ్యాచ్? నాకు కింద కామెంట్లో చెప్పండి, చదువుతాను దాని గురించి కూడా. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ గురించి నువ్వు ఏంది భయ్యా ఓడిపోవాలి అంటున్నావు, నేను అన్సబ్స్క్రైబ్ చేస్తా, నువ్వు మనిషివేనా, ఎందుకు ఇట్లా వాగుతున్నావు అని కామెంట్ చేసిన చాలా మంది ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు పాయింట్. నేను ఇది మొదటి రోజు నుంచి చెప్తున్న విషయమే. నా వీడియోస్ కనుక మీరు మొదటి నుంచి ఫాలో అవుతుంటే నేను SRH కోసం మాత్రం ఇలా చెప్పింది కాదు. ఆ రోజు ఎవరు ఆడుతున్నా సరే పాయింట్స్ టేబుల్లో కింద ఉన్న వాళ్ళు గెలిస్తే టేబుల్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది అని ప్రతిరోజు చెప్తూ వస్తున్నా. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారా, నేను పెద్దగా ఏమి చేయలేను. ఐఎమ్ సారీ అబౌట్ దాట్, బట్ ఐఎమ్ నాట్ సారీ ఆల్సో బికాజ్ నాకు కావాల్సిన IPLలో ఎంటర్టైన్మెంట్. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కాదు, వేర్ ఐ సపోర్ట్ జస్ట్ వన్ టీమ్, దట్స్ ఇండియా. ఇది నాకు ఎంటర్టైన్మెంట్ కాబట్టి నాకు యాక్చువల్లీ ఎవరు గెలిచినా పెద్ద మ్యాటరింగ్ కాదు. నాకు ఫన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. అది ఎలా వస్తుందో చూసుకుంటాను. చాలా అరుదైన రకం, ఆయన అలాగే ఉండనిద్దాం. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ SRH is qualified. They played a great brand of cricket. And నన్ను అడిగితే వాళ్ళు టాప్ 2లో ఉంటే I think that'll be great for them because that's the kind of season they've had. They've been the very aggressive team ఈ లీగ్లో ఇప్పటిదాకా. They're not the best team so far. అన్ని బాక్సెస్ కవర్డ్ కాదు, బట్ స్టిల్ ద బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు ఆడుతున్న మటుకు సంథింగ్ ఫినామినల్గా ఆడుతున్నారు కాబట్టి దే థరోలీ డిజర్వ్ టు బీ ఇన్ ది టాప్ 4. టాప్ 2లో ఫినిష్ అయితే నథింగ్ లైక్ ఇట్. RR ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళు కూడా టాప్ 2లో ఫినిష్ అయితే నథింగ్ లైక్ ఇట్. KKR డిజర్వ్ టు బి అట్ ద టాప్. CSK RCB ఎవరు గెలిస్తే నో లెట్ ద లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ అట్ ద లాస్ట్ లాఫ్, రైట్? వర్షం పడకూడదు అంతే కోరుకుంటున్నాను. ఆల్రైట్, I'll see you in the next video. అప్పటిదాకా మరి సెలవా, బాయ్.